ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం గనక చూసుకున్నట్లయితే అపరాల పంటలలో అంటే మనం సేంద్రియ ఎరువులు ఏదైతే ముందుగా మనం సేంద్రియ ఎరువులను చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 2 టన్నుల మాగిన పశువుల ఎరువును మనం తీసుకొని ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నుకోవాలి. తర్వాత జీవన ఎరువులు విషయానికి వచ్చినట్లయితే మనకు పిఎస్బి 2 కిలోల పిఎస్బి పాస్పో బ్యాక్టీరియా అంటారు. ఈ పిఎస్బిని 2 కిలోలు తీసుకొని ఒక 2 క్వింటాళ్ళ మాగిన పశువుల ఎరువు కావచ్చు, సేంద్రియ ఎరువులు కావచ్చు కలుపుకొని చివరి దుక్కిలో లైన్లలో వేసుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే మనకు భాస్వరం అనేది చాలా వరకు ఎక్కువ మోతాదులోనే మనకు నేలలో ఉండడం జరుగుతుంది. ఇది కాకపోతే లభ్యం కాని రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ లభ్యం రూపంలోకి ఈ పిఎస్బి అనేది వేసినప్పుడు మనకు లభ్యం రూపంలోకి మారుతుంది. దీంతో పాటుగా ఎలాగో మనకు రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాం, అది కూడా దీని కిందికి వస్తుంది, జీవన ఎరువులో కిందికి. తర్వాత రసాయనిక ఎరువులు, లాస్ట్లో రసాయనిక ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఒక 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, తర్వాత ఒక 20 కిలోల ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇచ్చే ఎరువులను వేసుకుంటే జరుగుతుంది. లేదా డిఏపి కూడా వేసుకోవచ్చు. కాకపోతే డిఏపి కన్నా ఒక ఎకరానికి ఈ 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు అంటే 18 నుంచి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. వేసుకున్నట్లయితే దీనిలో కాల్షియము, సల్ఫరు, భాస్వరం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్పిలో అన్ని రకాలుగా మనకు మొక్కకు మంచి చేరడం జరుగుతుంది. ఈ రకంగా మనకు జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవి కంబైన్డ్గా వాడుకున్నప్పుడు సమగ్ర ఎరువుల యాజమాన్యం మంచిగా చేపట్టిన వాళ్ళమే నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.